ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచుకొనును. భక్తుడి విధంగా అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతలను విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సహోదరి సహోదరులారా, జీవార్థమైన ఉపదేశములు అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షణ పొందనలని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపులకు వీరువాడు వివేకి అగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధము. ఘనతకు ముందు వినయముండును. దేవుడి విధంగా అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరొకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడవకున్నెడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగలించినడలా అది నీకు ఘనత ఇచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మనము నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసముందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకత జ్ఞానము చేత మనం చెరపట్టుకొని పోవాడెవడో ఉండునేమని జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఏలే అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనము సంపూర్ణమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్థై ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని, దుష్టత్వం విడిచిపెట్టుటే వివేకమని నీవు నరులకు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతలను విడిచిపెట్టి నీవిచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుటకు కృప చూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.